ముక్కాల గ్రామంలో బస్టాండ్ పురాతన బస్టాండ్ ఉన్నటువంటి బస్టాండ్ని మేము మళ్ళీ నిర్మించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎవరితోటి కాదు, మా గ్రామ అభివృద్ధి కమిటీతోటి మేము అందరం కలిసి కూడా ఊర్లో 10,000 మంది ఉంటే 10,000 మంది అందరం కలిసి కూడా మేము ఇక్కడ నిర్మించాలనుకున్నాం. ఒకరిద్దరు ఆపితే ఇది ఆగేది కాదు. మా వాళ్ళు ఉంటే ఉండొచ్చు, సరే, దానికి సంబంధం లేదు. మేము ఊరందరం కలిసి కూడా 10,000 మంది వచ్చి ధర్నా చేస్తున్నాం. కంపల్సరీ ఊరు కోసం ఇది ఏంటంటే 26 ఊర్లు ఉన్నాయి. కంపల్సరీ అక్కడ ఏరుగట్ల మండలంలో కూడా ఇక్కడికి వచ్చిన బస్ స్టాండ్ ఎక్కిపోయిన సందర్భం ఉన్నది. చాలా మంది వచ్చిన హైదరాబాద్ బస్సుకు ఉత్తరపూర్ వచ్చిన బైకులు పెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయే బస్సులు ఉంటాయి. అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మేము బస్ స్టాండ్ నిర్మిస్తే మహిళలకు కనీసం మరుగుదొడ్లు లేవు, యూరిన్కు సంబంధించిన అవి ఏమీ లేకుండా కూడా అవన్నీ నడిపిస్తున్నారు కనుక మేము అందరం కలిసి కూర్చుని కూడా మహిళలకైతేనేమి మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారం ఉండాలని చెప్పేసి బస్ స్టాండ్ని మేము నిర్మించదలిచినాం. కంపల్సరీగా మాకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సరే మమ్మల్ని ఆపాలని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చారు. సార్, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మేము మా సొంతం కోసం ఎవరో స్వార్థాల కోసం మేము చేస్తలేం, ఊరు కోసం చేస్తున్నాం, పబ్లిక్ కోసం చేస్తున్నాం. అందరం కలిసి కూడా మేము అందరం కలిసి పబ్లిక్ కోసము ఇక్కడ ఉన్నటువంటి 26 ఊర్ల కోసం మేము చేస్తున్నాం. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు మళ్ళీ మా మీద కేసు చేస్తాం, వాళ్ళు చేస్తాం, ఇది చేస్తాం అంటే మాత్రం 100% మేము ఊరుకునేది లేదు. కేసు అయితే మాత్రం 100% హైవే ఎక్కుతాం, హైవే మీద వంట వార్పు చేస్తాం, ఇంకా ఏమైనా చేస్తాం. పక్క ఇంట్లో మీద కేసు అయితే, ఈ బస్ స్టాండ్ మీద కేసు అయితే మాత్రం మేము కంపల్సరీగా మేము అందరం ముందు ఉంటాం. దేనికి కూడా మేము తగ్గేది లేదు. ఎందుకోసం అంటే మేము పబ్లిక్ కోసం పబ్లిక్ సహకారం చేయాలని మేము చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్నారని చెప్పి మేము పోలీసు వాళ్ళకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఎవరు మాకు ఇది కాదు, మేము బస్ స్టాండ్ నిర్మిస్తున్నాం, దానికి మీరు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముక్కాల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి ఏదైతే బస్ స్టాండ్ ఉన్నదో ఇది ఈ రోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న బస్ స్టాండ్ ని రోడ్డు డివైడింగ్ లో పోతే దాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. కానీ గత కొందరు వ్యక్తులు ఒకరిద్దరు కలిసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఇది చట్టవిరుద్ధము అని చెప్పి ఇంతకుముందు వేసిన దాన్ని తీసేయడం జరిగింది. దానికోసమే ఈ రోజు గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ప్రతి ఒక్కరు ఇది మా కష్టము, మేమందరం కూడా ఎండలలో వానలలో అందరం తడుస్తూ కూడా బస్సుల కోసము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అందరం కూడా దానికోసం మేము బస్ స్టాండ్ అనేది టెంపరీగా వేసుకుంటున్నాం, దీన్ని అడ్డుకోకుండండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంటి నుండి ఒకరు వచ్చి మరి ఈ రోజు బస్ స్టాండ్ ను నిర్మించడం జరిగింది. ఇది దాదాపు 7 విలేజ్లు, ఈ చుట్టుపక్కల ఉన్న 26 గ్రామాల ప్రజలు, ఇది మండల కేంద్రము. ఇక్కడ అంగడి జరిగినా కూడా ఏది అయినా కూడా ఇక్కడికి వచ్చి ఎండలో నిలబడుతూ వర్షాలలో కూడా ప్రజలు కష్టాలు పడుతున్నారు. దానికోసమే గ్రామస్తులందరం కూడా చందాలు వేసుకుని ఈ రోజు నిర్మించడం జరిగింది బస్ స్టాండ్ ని. మేము పోలీసు శాఖకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరందరూ కూడా దయచేసి ఇది ప్రజల కోసము, ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్నది, ఇది మీరు అడ్డుకోకండి, మీరు కూడా మాతో సహకరించండి. అందరం కూడా మేము కూడా మీకు సహకరిస్తాము. తప్పకుండా ఈ బస్ స్టాండ్ విషయంలో మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ముక్కాల్ గ్రామంలో మండలమైనటువంటి మా ముక్కాల్ విలేజ్ ను కనీసము ఒక బస్ స్టాండ్ లేదు. నేను గత 37-38 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరికి వచ్చి. నాకు తెలిసినప్పటి నుండి బస్ స్టాండ్ లేదు. ఎందుకంటే ఇది అప్పుడు గవర్నమెంట్ జాగా కాకుండా ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ కూల్ చేసిండ్రు ఎన్హెచ్ఐ వాళ్ళు. ఎన్హెచ్ఐ ఇప్పుడు రోడ్డుకు సంబంధించిన ప్లేస్, అది గవర్నమెంట్ ప్లేస్ ను బస్ స్టాండ్ వేయడానికి మన పోలీసులు ఎందుకు అడ్డుపడము? అంటే మహిళలకు రక్షణ అవుతా? బస్ స్టాండ్ కావాలి, ముసలోళ్ళు ఉంటారు, ముడి వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఎక్కడ నిలబడాలి? బస్ వచ్చే వరకు బస్ స్టాండ్ కావాలని మేము ఎంతో ఆతృతతోని ఎన్ని రోజులు 3 నెలలు అవుతుంది బస్ స్టాండ్ కొరకు వెయిట్ చేయబట్టి. వేసినప్పుడల్లా ఏదో ఒక చర్చ. ఎందుకు మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది? ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు బస్ స్టాండ్ ఖచ్చితంగా మా హయాంలో కావాలని ఇంత పెద్ద ఎత్తున మహిళలు ముందుకొచ్చి బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క బస్ ఆగుతుంది ఇక్కడ. ఇందిరా గాని, లెగ్జర్ గాని, సెమీ లెగ్జర్, డిలక్స్ లు, ఎక్స్ప్రెస్ లు, ప్రతి ఒక్క బస్సు. పేరెంట్స్, పిల్లలు కాలేజీకి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరు పేరెంట్స్, తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ వాళ్ళ అమ్మాయిలను, అబ్బాయిలను బస్ ఎక్కేయడానికి వస్తారు. వాళ్ళు కూడా నిలబడి ఎంతసేపు వెయిట్ చేస్తారు బస్ వచ్చే వరకు. కాబట్టి అవన్నీ గుర్తుంచుకొని మేము మహిళల ముందుకొచ్చి ఈ బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా పోలీసులు సహకరించాలి, కానీ అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది న్యాయమేనా? మహిళలకు రక్షణ లేకుండా మా భద్రత కోసమే పోలీసులు ఉన్నారు కదా. మా
భద్రతకు అడ్డుపడే పోలీసులు ఎక్కడైనా న్యాయం ఉందా? 10 ఊర్ల మంది మా ఊర్లోకి వస్తారు. మండలం అయింది, టౌన్ అయింది, సర్కార్ దవాఖాన అవుతున్నది. ఎన్నో మంది ఊర్ల మంది వస్తారు. బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతామంటే నీడలేంది వాళ్ళు ఎక్కుతారు. ఈ ఇంత పెద్ద ఊరు దవాఖాన బీపని చేపించుకున్నారు. ఒక బస్ స్టాండ్ కట్టలేరు అని అంటారు కదా. మా భూమిలో మేము బస్ స్టాండ్ కూడా చేస్తున్నాం. చేస్తే పోలీసులు అడ్డుపడుతున్నాం. అడ్డుపడితే మేము ఒప్పుకుంటలేము. ఊరంతా వచ్చి చేపించుకుంటున్నాం. ప్రజల కోసం మేమేమన్నా కిరాయి ఇస్తలేము, కిరాయి తీసుకుంటలేము. అది ప్రజల కోసము, మా కోసము, పొరుగు కోసం, అందరి కోసం. ఊరు మంచి బాగుపడాలా, ఊరు మంచి పేరు రావాలని చేస్తున్నాం. తీసేస్తే మేము ఒప్పుకోం. తీసేసిన రాలేదు, తీసేస్తే మళ్ళీ ఒప్పుకోం.